యేసు ప్రభుని దివ్య నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పెరుగులో కొన్ని జీవిత సత్యాలు, ఆత్మీయ సత్యాలను గ్రహించుకుంటూ మరి సిలువ ధ్యానంతో పాటుగా నేను గతంలో మరి 2 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి కీర్తనల్లో 34వ కీర్తన నాకు ఇష్టమైన కీర్తనని కొద్దిగా కొత్త సభ్యులు నాకు చేరి ఉండగా వాళ్ళందరి కోసం కూడా నేను అది చెప్పాలని కోరుకుంటున్నానండి. ఈ సిలువ ధ్యానాలతో ముగిస్తాను. అయితే మన జీవితాల్లో డబ్బు మనం సవాల్ చేస్తుంది, పడగొడుతుంది, చెడగొడుతుంది, విడగొడుతుంది. కాబట్టి దాన్ని ధనాశ సమస్త కీడులకు మూలమని గ్రహించాలి. ప్రతీకారం కోసం మరి కాలమే సమాధానం చేస్తుంది కనుక మరి జాగ్రత్తగా ఉండాలి. బలహీనుడని బలవంతుడిని కొడితే బలవంతుడిని దేవుడు కొడతాడని గ్రహించుకోవాలి. మంచి కోసమే మనిషి మారాలి. మారుమనసు అనుభవమే మనకు సహకరిస్తుంది. నిజాయితీ అనేది ఒక వరం లాంటిది. అది ప్రతి అనుభవంలో ఎదుర్కొనే మరి ధోరణిని మరి పెంచుతూనే ఉంటుంది కదా. అది ప్రతీకారం అనేది, నిజాయితీ అనేది, ప్రతీకారం తీర్చుకోకుండా నిజాయితీగా బ్రతకడం మన విశ్వాస కర్తవ్యం. మళ్ళీ వెళ్ళాలి అని స్థిర నిర్ణయం తీసుకున్నప్పుడట దారి కనబడుతుంది. దారి చెప్పేవాడు కూడా కనబడతాడు. మనం నిర్ణయించుకోవడంలో మన అవంతుంది. దేవుడు అవకాశాలు ఇస్తాడు. మరి వరాలుగా మనం దాన్ని మార్చుకుంటూ మన కర్తవ్యం. కోరికలు లేని జీవితం కోరుకుంటే చింత లేని జీవితం మనకు సొంతమైపోద్దంట. ఆ రకంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. మరి పువ్వులు నిండిన తోటలో ఎంతో ఎంతో అందంగా మరి సంచరించగలం కదా. మంచి ఆలోచన నిండిన మనసు కూడా ఎంతో అందంగా ఉంటుంది. తాళంతో పడే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉంటుందట. ప్రతి సమస్యకు పరిష్కారం ఆ సృష్టికర్తకు తెలుసని నమ్మి ఆశ్రయించాలి. మనిషి కలిగే నష్టాలు రెండట. ఒకటి బాధించేవి, మరొకటి నిన్ను ఉన్నతంగా మార్చడానికి. అందుకని ఉన్నతంగా మార్చుకోవడానికే ప్రయత్నించాలి. విజయం అంటే ఏదో కాదు. రేపు ప్రశాంతంగా నవ్వుతూ బ్రతకాలంటే ఈరోజు నవ్వుతూ పనిచేయాలట. రంగులేని పువ్వుకు ఆకర్షణ ఉండదు. అలలు లేని సముద్రానికి అందం ఉండదు. ముళ్ళలేని గులాబీలకు అందం ఉండదు. సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగుండదు. లక్ష్యం గురి లేని జీవితానికి మనకి చింతే ఎదుర్కొంటాం. కాబట్టి నేను గురి చూచి నేను వెళ్ళాలని పౌలు చెప్పిన రీతిగా మనం కూడా మన జీవితంలో గురి చూస్తూ నిత్యత్వాన్ని చేరటానికి మనం సిద్ధపడాలి. దానికి సిలువ మార్గమే ఆధారం అని మాత్రం ఎప్పుడూ నమ్మాలి. ఈ సిలువ ధ్యానాల్లో మనం ప్రేమ, ప్రార్థన, క్షమ, మరి కర్తవ్యాలు, తగ్గింపు, విధేయత, సహనం నేర్చుకుంటా అని పదే చెప్పుకుంటూనే ఉన్నాం మనం. అయితే ఈ దినాల్లో మరి సిలువను మరి ఏ రకంగా ఆచరించాలి, ఏ విధంగా మనం మరి మోసుకొని వెళ్ళే అనుభవాలు, సిలువలో మర్మాలని మనం గ్రహించుకోవడానికి ఈ లెంట్ దినాల్లో మనం తపత్రయపడి అనేకమైన అమూల్యమైన సంగతులను మనం నేర్చుకోవడం చాలా అవసరం. మనము మరి మార్కు 8:34 కూడా సిలువ మోసుకొని వెంబడించడం అంటే సిలువ అంటే శ్రమే. దాన్ని మోసుకుంటూ కష్టాలు ఎవరికీ తప్పు కదా. అది మోసుకుంటూ అంగీకరిస్తూ మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. క్రీస్తు మరి తను మరి శ్రమల చేత కూడా మరి సహించినటువంటి ఆ సిలువే మన శ్రమలు మోయడానికి మనకి స్ఫూర్తినిస్తుంది కనుక ఆయన వైపే చూద్దాం. మరి 34వ కీర్తనలో ఒక భక్తుడు రాసినటువంటి 7 పాయింట్లు ఎంతో ఆకర్షణీయంగాను మనం అనుసరించడానికి అనుకూలంగా ఉన్నాయి కనుక 7 పాయింట్లు మనం నేర్చుకుందాం. నా గతంలో నేను మర్చిపోయాను, మళ్ళీ ఇది నేను జ్ఞాపకం చేసుకుంటూ అది మీతో వివరించడానికి ఆశపడుతున్నాను. 34వ కీర్తన మరి ఎప్పుడు సందర్భంలో రాశారంటే దావీదు అబీమెలెకు దగ్గర మరి తరిమివేయబడినప్పుడు, త్రోలివేయబడినప్పుడు, వెర్రివాళ్ళకు దండించినప్పుడు ఆ కీర్తన రాయాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా దేవుడు మరి స్తుతించడం దావీదుకు నేర్పించాడండి. ఎందుకు స్తుతించాలి? మరి నిజంగానే మరి నిత్యము స్తుతి నా నోట ఉంటుంది అని కూడా దావీదు అన్నాడు. నిత్యము మన నోటిలో స్తుతి ఉండాలటండి. 34:4 దాంట్లో మొదటి మాట. ఎందుకంటే స్తుతించాలి. యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాడు,
నా భయాలన్నీ తప్పించాడు. ముందు నాకు ఉత్తరాలు ఇచ్చాడు. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు నాకున్నాడని స్తుతించాలటండి. మన రక్షణకే స్తుతించాలి. ఆయన ప్రార్థనకు జవాబిచ్చినందుకే స్తుతించాలి. మొదటి పాయింట్ అది. ఆశ్చర్యం ఏమంటే జవాబు అందుకోవడానికే మనం ప్రార్థనలన్నీ వింటాడు, కానీ మరి కొన్నిసార్లు విండు. బత్షెబత పాపం చేసినప్పుడు, అప్పుడు బిడ్డ పుట్టినప్పుడు అది బతికించమని అడిగాడు. ఆ జవాబు రాలేదు దావీదుకి. అంగీకరించేశాడు పాపం ఉందని. నిజంగానే పాపం మనలో ఉంటే జవాబు పొందలేము. అదే ఆటంకంగా ఉంటుంది. మరి రక్షింపబడకుండాటకు ఆయన హస్తం కృచి కాలేదు, వినకుండానట్లు నా చెవులు మన్నం కాదని కూడా. ఎందుకంటే మన పాపాలు అడ్డుగా ఉంటున్నాయి. దేవుణ్ణి చేరటానికి, ప్రతిఫలం పొందటానికి మన పాపాలే అడ్డుగా ఉంటున్నాయి అని మనం గుర్తుంచుకోవాలి. మరి ఇంకొక సందర్భంలో మన ప్రార్థనలో దేవా నేను నీ వైపు చేతులెత్తున్నాను అని ప్రార్థనలు కూడా చేసుకుంటాం. ఒక సందర్భంలో సౌలు గతంలో 1 సమూయేలు 14:37లో సౌలు జీవితంలో సందర్భంలో లోబడకపోవటం వల్ల, విధేయత చూపలేకపోవడం వల్ల కూడా జవాబు పొందలేదు అని గ్రహించాలి. ఒక సందర్భం ఏంటంటే పౌలు ఫిలిష్తీయుల వెనుక నేను దిగిన ఎడల ఇశ్రాయేల్ చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యుద్ధ విచారణ చేస్తే ఆ దినమున ప్రత్యుత్తరం ఇవ్వలేదు జవాబు. సౌలు ప్రార్థనకు ప్రత్యుత్తరం రాలేదు. సౌలు దేవునికి లోపడలేదు. లోపం మనలో ఉంటే మన ప్రార్థనలు విండని మనం ఈ సందర్భాలు బట్టి గుర్తుంచుకోవాలి. ఆయా జీవితాలు మనకి స్ఫూర్తినిస్తాయి. ఆయా అనుభవాలు మనకి మేల్కొల్పునిస్తాయి. మరి విధేయత లేనివాడిగా ఉన్నాడు. 17 కీర్తనలో కూడా నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు. అది సూటిగా ఉందండి. మనం నీతిగా పరిశుద్ధంగా ఉంటే మన ప్రార్థనలు ఆలకిస్తాడు. మన ప్రార్థనలు ఆ రకంగా ఉండాలి. మనలో ఒక ఆయుధం ఉంది, అదే ప్రార్థన. అది మన ఎదుర్కొనే విపత్తు నుంచి విడుదల సహాయము తప్పక పొందగలము ప్రార్థన ద్వారా. ఈ దినాల్లో మనం 40 రోజులు ఇంట్లో ఎంతగానో ప్రార్థిస్తున్నాం. ఒక లెంట్ సమయంలోనే ఒక తల్లి వచ్చి పాస్టర్ గారితో చెప్పిందట, మా పాప చిన్న పాప అండి, ఆ పాప 40 రోజులు ఉపవాసం ఉంది. అది పూర్తిగా అవ్వకముందే 2 విషయాల్లో మా పాప ప్రార్థనలో ఏడుస్తూ చేసిందట. అది ఒకటి, వాళ్ళ నాన్న త్రాగుబోతుకున్నాడు, నేనేమో అనారోగ్యంతో ఉన్నాను. ఆ 2 సందర్భాల్లో ఆ పాపకు దిక్కుతోచక మరి పాస్టర్ గారి వాక్యాలు విని మరి ఉపవాస ప్రార్థన చేసినందువల్ల ఆ కొద్ది రోజులు ఉపవాసం ముగిస్తూ అనగా మరి తల్లికి ఆరోగ్యం లభించింది. తండ్రి మరి త్రాగుడు వ్యసనం నుంచి విడిపించబడ్డాడట. చూసారా, పసిపాప యొక్క విశ్వాసం ఆ జవాబు పొంది మన జీవితాల్లో కూడా ఇప్పుడు ఒకవేళ మర్మస్ పొందినప్పటికీ మన జవాబులు రానప్పుడు మన పాపాలు ఉంటే ఏమో గమనించుకోవాలి. అంతేకాదు ఏ రోజుకా రోజు మనం పరిశుద్ధపరచుకోవాలి. అంతేకాదు పట్టుదలగా ప్రార్థన చేసినప్పుడు ఈ దినాల్లో చాలామంది ఉపవాసం ఉంటున్నారు. ఒక గొప్ప మార్పును మనం చూడగటానికి విశ్వాసంతో ఎదుర్కొందాం. మరి చిన్నవాళ్ళు కూడా ప్రార్థన చేశారు. సమూయేలు, ఇష్మాయేలు ఎందరు ప్రార్థన దేవుడు వినలేదా? మరి ఫస్ట్ మాట ఏమో ప్రార్థనలు వినే దేవుడని విన్నాం. రెండో పాయింట్ ఏంటంటే భయములు తొలగించే దేవుడు. నా భయములన్నిటి నుంచి తొలగించాడని 4వ వచనంలో ఉంది. 34 భయం లేని వారు ఎవరు లేరు కదా. మరి భయపడరాదు క్రీస్తు విశ్వాసి, దిగులు పడరాదు సుమి, భయపడేటెందుకు బైబిల్ నందున నయముగు వాగ్దానంబులు కలవు, భయపడకుడనిడి పలుకులు జయము కలుగా 305 కలవు ఏడాది పొడుగున, భయపడకు నిరాశ పడకు అని మరి దేవదాసయ్య గారి పాటలో ఎంతో అర్థం ఉందండి. మరి నీవే స్వయముగా నీ కష్టములలో దేవాన్ని ప్రార్థిస్తే ఆయన వచ్చి మనల్ని ఆదుకుంటాడని కూడా దాంట్లో ఉంది. మరి శ్రమలు లేకుండా, బాధ లేకుండా, భయాలు లేకుండా ఏ విశ్వాసం ఉండడు కదా. కానీ భయాలన్నీ పోగొట్టే దేవుడు 366 అది ఉంది. మరి ఈ రకంగా దావీదు కూడా మామగారు సౌలు ఎప్పుడు ఏటేసి చంపడానికి ప్రయత్నించాడు కదా. అప్పుడు యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు సంద్రములో సముద్రములో, యెహోవా నా కాపరి. మరి గాఢాంధకారపు లోయలలో సంచరించినను అపాయమేమియు కలుగదు నాకు, నీవు తోడుండ లోయలలో లోటులలో, యెహోవా నా కాపరి. నిజంగా ఎంత చక్కగా పడుకున్నారండి దావీదు, ఎంత మంచి మాటలు మాట్లాడారండి. ఆ రకంగా మనకి అన్ని శ్రమల్లో గడంధకారపు లోయలో ఆయన మనకు తోడుగా ఉంటాడు, భయపడక సదాకాలం. మరి యెషయా 41 నుంచి 8 నుంచి 11 వరకు, నేను దిగులు పడకము భయపడకము, దీనికి సహాయం చేసేవాడు నేనే,
కుడి చేయి పట్టుకుంటాను, నేను ఆదుకునేవాడ నేనే అని చెప్పాడు. అంత మంచి అభయం ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడు. మరి మూడవదిగా 34 కీర్తన 6లో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలోంచి రక్షించాను. మూడో పాయింట్ ఏంటంటే, ఫస్ట్ది ప్రార్థన ఆలకించేవాడు, రెండవది భయము తొలగించేవాడు, మూడు శ్రమను తొలగించే దేవుడు. శ్రమ తొలగించే దేవుడు, భయమే కాదు, మూడోది శ్రమ తొలగించే దేవుడు. నా శ్రమల్లో ఆయన మొరపెట్టగా ఆలకించాడు, రక్షించాడని 6వ వచనంలో ఉందండి. విశ్వాసి శ్రమలు ఎదుర్కొనే శక్తి ఇస్తాడు. శ్రమలు మనకు మేలు చేస్తాయి. శ్రమనందరి కట్టలు నేర్చుకుంటూ మేలు చేస్తాయి. శునేమీరాలకి బిడ్డలు లేరు కదా, ప్రవక్తతే ప్రార్థించగా బాబు పొందింది. వెంటనే మళ్ళీ శ్రమ వచ్చింది, బాబు మరణించాడు. మరలా దేవుణ్ణి అడుక్కుంది, ప్రవక్తను అడిగింది, అప్పుడు బ్రతికాడు. తర్వాత మళ్ళీ శ్రమగల కరువు ఎదురైంది. కరువులో కూడా దేవుణ్ణి ప్రవక్తను కూడా అడగగా, ప్రార్థించగా కరువు తొలగిపోయింది. మనకు కూడా శ్రమల పరంపర మన జీవితాల్లో తగ్గుతున్నాయా? కానీ దేవుడు మన తోడుగా ఉండి ఒక్కొక్కటి తప్పించట్లేదా? ఆయన కృప మనతో ఉంటుంది. ప్రసవ వేదనలో ఉన్న స్త్రీ కూడా ఆ ప్రసవ వేదన టైంలో ఎంతో బాధపడి విసిగిపోద్ది, కానీ బిడ్డను చూశాక ఎంతో ఆనందిస్తుంది. అలాగే మనకు అల్పకాల శ్రమలు అనుభవించే కృపనిస్తాడు. తర్వాత మనం తప్పకుండా విజయం చూస్తాం. శ్రమలు తప్పించేవాడు దేవుడే కాబట్టి, శ్రమలో రక్షించేవాడు దేవుడే, శ్రమలో విడుదల ఇస్తాడు. 4 అయిపోయినాయి. తర్వాత దూతల సంరక్షణ మనకుంది. మన భయభక్తుల గలవారి చుట్టూ 7వ వచనం 34:7, దేవుని యందు భయభక్తుల గలవారి చుట్టూ దూతల కావలి ఉండి రక్షిస్తారు. దూతలు మనకు పరిచర్య చేయడానికి ఆజ్ఞాపిస్తాడు. 91 కీర్తన 10-11 దాంట్లో, నీ పాదములకు రాయి తగులకుండా వారి చేతులతో ఎత్తుపట్టుకుంటారు, నాశకరమైన తెగులు రాకుండా సంరక్షిస్తారు. నిజంగా దేవుని సంరక్షణ ఎంతో గొప్పది. మహోన్నతిని చాటు నివసించేవాడు, సర్వశక్తి నీడని విశ్రమించేవాడు, తన రెక్కల కింద ఆశ్రయము, రెక్కలతో కప్పుతాడు. చాలాసార్లు ప్రార్థనలో ఇంటి చుట్టూ కాపలా ఉంచండి, మాకు ఇంటి పడక చుట్టూ కాపలా ఉంచండి అని ఎన్నోసార్లు ప్రార్థన చేసుకుంటాం. సంహారదూత సంహరించకుండా మనకు దాటిపోయే కృపను మన దేవుడిస్తాడు, కాపుతలిస్తాడు. 300 సార్లు దేవతల ప్రస్తావన ఉందటండి. తర్వాత అంశము 34 అధ్యాయము 9లో, కొదువలేని జీవితం ఇస్తాడు. ఆశ్రయించే వారికి ఏమీ కొదువు ఉండదు. మనకి 34 కీర్తన కంటే ఆశ్రయించే వారికి కొదువు ఉండదు, సమృద్ధి ఇస్తాడు. భయభక్తులు ఉన్నప్పుడే కొదువులేని జీవితం లభిస్తుంది. భయభక్తులు కలిగి దేవుని స్వరం విని వెంబడించే గొర్రెలుగా ఉండాలి. ఒకసారి కాపరి దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయట. ఎదురుగుండా మంట పెట్టాడట తను చలికి. అయితే ఆ కాపరి ఆ మంట పైగా ఎగిరి వెళ్ళాడట. అది చూసినటువంటి గొర్రెలతో వెనక ఉండే గొర్రెలన్నీ కూడా అంతా ఎగిరి ఆ మంట దాటుకుంటూ వెళ్ళిపోయాయట. ఆ కాపరి ఏం చేశాడో అదే చేసినాయి. అదే మన జీవితాల్లో కూడా ఆయన వెంబడిస్తూ, ఆయన మరి ఏం చెప్తే ఆయన ఆజ్ఞలు పాటిస్తూ మరి సంరక్షించబడి మన ఆపదలను తొలగించబడటానికి ప్రభు కృపనిస్తాడని నమ్ముకోవాలి. 34:19లో చివరికి, నీతిమంతుల కలుగు ఆపదలు అనేకములు, వాటి నుండి తెప్పిస్తాడు. ఆపదలు ఎన్నో ఉంటాయండి. మనకు భయంకరమైన శోధనలు వస్తాయి. కొన్నిసార్లు యాక్సిడెంట్స్ ఎదుర్కొంటాం, కొన్నిసార్లు భయంకర బాధలు, రోగాలు ఎదుర్కొంటాం. ఆఫీసులో శ్రమలు ఉంటాయి ఎన్నో రకాలుగా. మరి దేవుడు మనం తప్పించే దేవుడు కాబట్టి, దావీదు ఎన్నో ఆపదలు ఎదుర్కొన్నప్పుడు దేవుని వైపు చూసి అభయం పొంది జవాబుగా ఆయన రక్షించే దేవుడిగా ఉంటున్నాడు. మనకి ఆ అనుభవాలన్నీ మనం సంపాదించుకుంటూ, పేతురు కూడా మరి సముద్రంలో నడిచే సమయంలో ప్రభు వైపు చూస్తున్నప్పుడు ధైర్యంగా నడిచాడు. ఆపదలో ఉన్నాడు, కానీ తనతో భయం వచ్చేటప్పటికి మరి దేవుని వైపు చూపు తగ్గిపోగానే, మళ్ళుకోగానే ఆపదలో చిక్కుకున్నప్పుడు దేవుడు చేయి పట్టుకుని ఆదుకుని రక్షించుకున్నాడు. మనం కూడా అటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 34:22లో, యెహోవా సేవకులు తన ప్రాణమును విమోచించును, తన ప్రాణమును విమోచించేవాడు, శరణొచ్చిన వారిని ప్రాణం కాపాడేవాడు. మరి కరోనాలో మనందరూ కాపాడలేదా? మరి ఏ ముప్పు వచ్చినా మన ప్రాణాలకే వస్తుంది. ప్రాణాలన్నిటిలోంచి ఆదుకుని కాపాడేవాడు దేవుడు. కాబట్టి మరి 2 సమూయేలు 24:25లో, ఆ దేశము ప్రార్థించగా తెగులు వారి మీద నుంచి తొలగించేశాడు. నిజంగా మన పట్ల కూడా తొలగించాడు. కొందరు నష్టపడ్డారు కానండి, మన పట్ల దేవుడు దయ చూపించే స్తుతి ఎప్పుడు మన ప్రజలు చెల్లించుకోవాలి, మర్చిపోరాదు. మరి ఇవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందామంటే, మరి ప్రార్థన జవాబిచ్చేవాడు మొదటి పాయింట్. రెండవదిగా ఆయన భయాలు తప్పించేవాడు. 3 శ్రమలు తప్పించేవాడు. దూతల్ని సంరక్షకులుగా 4వది ఇచ్చేవాడు. తర్వాత కొదువలేని జీవితాన్ని ఇచ్చేవాడు. ఆపదలో తొలగిపోయేటట్టుగా సహాయపడేవాడు. మన ప్రాణాల్ని విమోచించేవాడు. కాబట్టి ఈ దినాల్లో సిలువ ధ్యానంలో ఉంటున్నాం కనుక మనం సిలువలో ధ్యానంలో ఉండాలి, సిలువను మొయ్యాలి,
సిలువను ప్రకటించాలి. ఎవరి సిలువను వారు ఎత్తుకుని పోవాలి. సిలువలోనే మనకు విమోచన, ప్రత్యక్షత, ప్రేమ, త్యాగము, నిరీక్షణ ఇవన్నీ కూడా మనం పొందుకుంటాం. కృప పొందుతాం. దేవుని వాక్యం ధ్యానించి ప్రార్థిస్తే ఆయన మర్మాలు తెలియజేస్తాడు. సిలువైన అతిశయమని పౌలన్నాడు. అంధకార శక్తులపై విడుదల పొందుతాం. పునరుద్ధాన శక్తిని పొందుతాం. రాజ్య నివాసులుగా వారసత్వాన్ని దేవుడు ఇస్తాడు, స్వాస్థ్యంగా ఇస్తాడు. నిర్దోషులుగా సమాధానం కలిగిస్తాడు. సిలువను ప్రతి దినము మోసుకుంటూ వెంబడించాలి. మనం సిలువను సెలవు అంటే శ్రమే. మనం మోసుకుంటూ వెళ్ళాలి. ఆయన్ని ఫాలో అవ్వాలి. మరి అయోగ్యుల్ని యోగ్యులుగా చేసిందే సిలువ. మరి కృపా సత్యములో నీతి సమాధానంలో ముద్దు పెట్టుకున్న ఆయన చక్కటి వాక్యం ఉంది. ఆయన సువార్త ప్రకటించక వ్యర్థం కాకుండా ఆయన సిలువను ప్రకటించడానికే నన్ను పంపాడు అని పౌలు కూడా అంటాడు. దేవుని చిత్తం నెరవేర్చడానికని మరి క్రీస్తు అన్నాడు. మనం ఆయన చిత్తంలో జీవించుతూ విశ్వాసంలో కర్తగా ఆయన కొనసాగించేవాడిని యేసు వైపు చూస్తూ పోవాలి. సిలువ శక్తి కలది. అది శాపానికి గుర్తుకుండే ఆ సిలువ అది గొప్ప వేదికగా మారిపోయింది కదా. దేవుని కృపలో ఆ సప్త సూక్తుల ద్వారా మనం ఆయన క్షమ, విమోచన, ప్రేమ, ఆదరణ, నిరీక్షణ ఇంకా ఎన్ని పాఠాలను నేర్చుకోగలం. మరి సిలువ చెంత చేరి ఆయన క్యారెక్టర్ని మనం ఆపాదించుకొని ఆయన సాక్షులుగా జీవించడానికి ప్రభు మనల్ని అందరినీ సంసిద్ధపరచును గాక. మరొక అంశంతో రేపు మనం ఆరంభించుకుందాం. ప్రభు కృప మనతో ఎల్లప్పుడూ నుండుగాక. సిలువ మరి ఈ లెంట్ సమయంలో మరి ఆ ధ్యానంలో మనం ఆత్మీయంగా ఎదుగుదాం. ఆత్మీయమైన పరిణతితో కొత్త అనుభవాల్ని ఎదుర్కొందాం. క్రీస్తులో మరి ఉజ్జీవంతో ముందుకు సాగిపోదాం. అట్టి కృప మనందరికీ ప్రభు ఇవ్వాలని ప్రార్థిస్తూ ఇంత